తొలిసారిగా క్రిస్మస్ వేడుకల్లో జనసేన పార్టీ ప్రతినిధులు కనిపించలేదు. బీజేపీ కనిపించలేదంటే రాజకీయంగా వాళ్ళ ఎజెండా వేరు కాబట్టి వాళ్ళు రాలేదు అని అనుకోవచ్చు. కానీ జనసేన పార్టీ నేతలు కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కనిపించకపోవడం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. బీజేపీ కూడా జాతీయ స్థాయి నేతలు చివరికి మోదీ క్రిస్మస్ సందర్భంగా చర్చిలో ప్రార్థనలు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో మోదీ బొమ్మ వేయడానికి కూడా చంద్రబాబు సర్కారు సిద్ధం కాలేదు. సహజంగా ప్రతి సందర్భంలో అధికారిక కార్యక్రమం అయితే మోదీ, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరి ఫోటోలు ప్రింట్ చేయడం చాలా కాలం నుంచి అనుసరిస్తున్న పద్ధతి. అలాంటి సందర్భంలో కూడా అధికారిక కార్యక్రమంలో మోదీ బొమ్మను చంద్రబాబు సర్కారు ముద్రించడానికి సిద్ధం కాలేదు. దానికి తోడుగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించినటువంటి కార్యక్రమానికి సంబంధించిన విషయాన్ని, ఫోటోల్ని, వీడియోల్ని చంద్రబాబు తన వాల్ మీద ఎక్కడా పోస్ట్ చేయడానికి కూడా సిద్ధం కాలేదు. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా పరిమితం చేశారు? ఎందుకని క్రిస్మస్ వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినటువంటి చోట కూడా జనసేన పార్టీ కనిపించలేదు? ఆ పార్టీ ప్రతినిధులంతా ముఖం చాటేశారు. ఇదొక ఆసక్తికరమైనటువంటి విషయం. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా జనసేన పార్టీ శ్రేణులు కదులుతున్నారు. ముఖ్యంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే గొల్లప్రోల్లో చర్చిలు మూసివేయించే ప్రక్రియలో జనసేన పార్టీ శ్రేణులు చాలా క్రియాశీలకంగా పనిచేసాయి. అధికార పార్టీ ఒత్తిళ్ల మూలంగానే అక్కడ 2 చర్చిల్లో కార్యకలాపాలు నిలిపివేసేదాకా అధికార యంత్రాంగం కూడా వెళ్ళింది. ఇలాంటి సమయంలో క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఒక మత విభజన తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా అనే సందేహాలకి జనసేన ధోరణి తావిస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ క్రిస్మస్ వేడుకలు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. మరుసటి రోజు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. కానీ ఎక్కడ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నట్టు కానీ, క్రిస్మస్ కార్యక్రమాలకి హాజరైనట్టు కానీ ఎక్కడా కనిపించలేదు. ఎందుకని? తనొక అనాపాలజిట్కి సనాతనని చెప్పడానికి ముందు ఆయన బాప్తిజం తీసుకున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. క్రిస్టియన్స్ తన కుటుంబంలో కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. తన భార్య బిడ్డలను కూడా ప్రస్తావించారు. ఇట్లా అనేక రకాలుగా క్రిస్టియన్స్ గురించి చెప్పుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికల నాడు నేరుగా పిఠాపురం చర్చిలోకి వెళ్ళి క్రైస్తవ ప్రార్థనలకు హాజరయ్యారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉంటున్నారు? ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇతర కార్యకలాపాల్లో బిజీగా ఉన్న మొత్తం ఆ పార్టీయే క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉండడం వెనక మతలబేంటి? క్రిస్మస్ వేడుకలను పూర్తిగా బాయ్కాట్ చేయడం ద్వారా ఏం సాధించదలుచుకుంది? ఇవన్నీ కూడా చాలా ఆసక్తిని రేకెత్తించేటువంటి విషయాలు. బీజేపీ అంటే పూర్తిగా హిందుత్వ రాగానే అందుకుందనుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా, జనసేన పార్టీ కూడా బీజేపీకి బీ టీమ్గా మారిందా? బీజేపీ నేతలు ఎవరికి ఇష్టం లేనటువంటి కార్యకలాపాలు చేయడానికి సిద్ధం కావట్లేదా? ఇలాంటి అనేక ప్రశ్నలకి తావిచ్చేలా జనసేన పార్టీ వ్యవహారం కనిపిస్తోంది. నేరుగా అధికారిక కార్యకలాపాల్లో కూడా కనిపించడానికి సిద్ధం కాలేదంటే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆ పార్టీ వ్యవహారం ఉందో చాటుతోంది. మొత్తం క్రిస్టియన్స్నే జనసేన పార్టీ వద్దనుకుంటుందా అనే ప్రశ్నకు కూడా ఊతమిస్తుంది. నిజానికి రాష్ట్రంలో చర్చిలు ఎన్నున్నాయి, ఎన్ని నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయన్న దాని మీద తొలుత పవన్ కళ్యాణ్కి చెందినటువంటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసు నుంచే సర్క్యులర్లు వెళ్ళినాయి. రాష్ట్రం అంతా చర్చిల మీద సర్వేలు చేసేదానికి ప్రయత్నం జరిగింది. దాని మీద తీవ్రమైనటువంటి అభ్యంతరం రావడంతో అనేక మంది నిరసన వ్యక్తం చేయడంతో సర్క్యులర్ను విత్డ్రా చేసుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి శాఖ అధికారికంగా చెప్పింది. కానీ ప్రకటన అయితే చేశారే కానీ కిందన ప్రక్రియ అయితే పూర్తి చేసినట్టుగా ఆ తర్వాత పిఠాపురంలో జరిగినటువంటి పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. చివరికి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం మరొక అడుగు ముందుకేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తంగా క్రిస్మస్ వేడుకల్లో జనసేన పార్టీ నేతలు అధికారిక కార్యకలాపాలకు దూరంగా ఉండడం మాత్రం చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా గమనించాల్సి ఉంటుంది.